వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలను ఆయనకు సమర్పించిరి. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్ర. జ్ఞానులు బంగారము సాంబ్రాణి బోళము తెచ్చారు. ఇక్కడ జ్ఞానులు ఆరాధనలో ప్రతిఫలమును అపేక్షించుకోకుండా ఆరాధిస్తున్నారు. జ్ఞానులారా, మీ ఆరాధనకు ఏం ప్రతిఫలమును కోరుకున్నారు? మీరు ఆరాధిస్తున్నారు కదా, ఆరాధించడానికి ఎంతెంతో దూరం నుండి వచ్చారు కదా. గొర్రెల కాపర్లు వచ్చింది పశువుల పాకలో ఉన్న యేసును చిన్నపిల్లోడిని చూడడానికి, అప్పుడే పుట్టిన బిడ్డను చూడడానికి. జ్ఞానులు వచ్చింది చిన్న పిల్లోడిని, అప్పుడే పుట్టిన బిడ్డను కాదు, ఇంటిలో ఉన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉందా ఆ మాట ఉందా? అచ్చా, 10వ వచనం చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. చాలు. ఎక్కడికి వచ్చారమ్మా? ఇంటిలోనికి వచ్చారు. గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారు? ఇది మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి. మీకు ఏది వచ్చిందో చెప్పండి. దేవుని స్తోత్రం. 2:12 లోకసువార్త 2:12. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. ఇక్కడ గొర్రెల కాపర్లు అక్కడికి వచ్చారు. ఎక్కడికి? పశువుల తొట్టిలో, పశువుల సాలలో ఉన్న యేసుక్రీస్తు వారిని ఆరాధించుటలో గొర్రెల కాపరులు, మంద కాపరులు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జ్ఞానులు వచ్చింది పశువుల పాకలో కాదు, ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి వచ్చిన వారు చాలా వదులుకొని వచ్చారు, చాలా త్యాగం చేసుకుని వచ్చారు, చాలా నష్టపోయి వచ్చారు. వారి కుటుంబాలను విడిచిపెట్టారు, సుదూర ప్రయాణం. వారి వ్యాపారాలు చేశారో, లేకపోతే వారికి ఏమైనా ఎన్నెన్నో లాభకరమైన ఉన్నవో, మేలుకరమైన ఉన్నవో, ప్రయోజనకరమైన ఉన్నవో, వారు అన్నిటిని వదిలిపెట్టి నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని రాజుగారితో చెప్పారు. నక్షత్రాన్ని చూచి ఆయన రాజు అని గుర్తించి రాజును ఆరాధించడానికి, యూదుల రాజును ఆరాధించడానికి వారు ఇంచుమించు 2 సంవత్సరముల ఇంచుమించు ప్రయాణము చేస్తూ, అప్పుడు రహదారులు లేవు, వసతులు లేవు, సదుపాయాలు ఏమి లేవు. కానీ వారి యొక్క ప్రయాస అంతా ఒక రాజును కలవాలి, ఒక రాజును ఆరాధించాలి, ఒక రాజును పూజించాలి. వారు చెప్పిన గురి ఏంటి? వారు చెప్పింది ఏంటంటే, మేము పూజించడానికి వచ్చాము. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేని బిడ్డ, పూజించడానికి వచ్చాము. ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశము, ఆ ప్రాంతమున. మేము నక్షత్రాన్ని చూసి వచ్చాం. ఎంతో ప్రయాస, నిజముగా మేము చాలా కష్టం అనిపించాం. నా ప్రియమైన దేని బిడ్డలారా, వారు కేవలం ఆయన ఆరాధించటంలో అన్ని కోల్పోయారు అని చెప్పడం నిజం. వారు అలిశారు అని చెప్పడం నిజం. నష్టపోయారు అనేది నిజం. వారు అన్నిటినీ పక్కన పెట్టి ఈయన ఆరాధించడానికి వారు ఇష్టపడ్డారు. అయితే నా ప్రియమైన దేని బిడ్డలారా, వారు ఇంత ఆరాధన చేయడానికి వచ్చారు కదా, బంగారమును బోళమును సాంబ్రాణిని తీసుకుని వచ్చారు కదా, తీసుకుని వచ్చి సాగిలపడి నమస్కారం చేశారు కదా. దీవించమని అడిగారా? ఆశీర్వదించమని అడిగారా? మాకు మేలు చేయమని అడిగారా?
మాకు ప్రతిఫలం ఇమ్మని అడిగారా? మేము చాలా కోల్పోయామని చెప్పచ్చు, మేము చాలా నష్టపోయామని చెప్పచ్చు. వారు ఈ యేసును ఆరాధించడానికి, యూదుల రాజును ఆరాధించడానికి మేము బంగారము తక్కువ, బోళము సాంబ్రాణి తక్కువ, మేము ఇచ్చింది తక్కువ. కానీ మేము పడిన ప్రయాస ఎక్కువ, మేము కష్టపడింది ఎక్కువ, మా త్యాగం ఎక్కువ, మా నష్టం ఎక్కువ, మా శ్రమ ఎక్కువ. 2 సంవత్సరాలు ఆ శ్రమ దగ్గర నీ శ్రమ నా శ్రమ, వారి ప్రయాస దగ్గర నీ ప్రయాస నా ప్రయాస, వారి త్యాగాల దగ్గర మీ త్యాగాలు నా త్యాగం కదా. యూదుల రాజుగా పుట్టిన వాని కొరకు వారు ఎంత దూరం నుండి వచ్చారు, ఎంత ప్రయాసతో వచ్చారు, ఎంత కోల్పోయి వచ్చారు. ఇంత చేశారు కదా యేసు కొరకు. మీరేం కోరుతున్నారు ఆయన దగ్గర అంటే, మేమేమి కోరుతలేదు, మేము ఆరాధించడానికి వచ్చాం, ఇవ్వడానికి వచ్చాం, తీసుకోవడానికి రాలేదు. పుచ్చుకోవాలని ఆశ లేదు, తీసుకోవాలని ఆశ లేదు, ఫలితమును అపేక్షించే వారము కాదు. ఏ ఆశ లేదు ఈయన దగ్గర. మాకు ఒక్కటే, ఆయనను ఆరాధించాలని వచ్చాం, ఆయనను గొప్ప చేయాలని వచ్చాం, ఆయనను హెచ్చించాలని వచ్చాం, ఆయనను మహిమపరచాలని వచ్చాం, ఆయనను ఘనపరచాలని వచ్చాం. పెద్ద గుడి లేదు, పెద్దవాడుగా కాదు, ఆయన చిన్న బాలుడు. ఆయన రూపమును మేము చూడలేదు, ఆ స్థలమును మేము చూస్తలేదు, ఏమీ కాదు మాకు అక్కడ, ఎవ్వరు కాదు ముఖ్యం. ఆ నక్షత్రం మాకు ఇచ్చిన సందేశం అంటే ఆయన రాజు, యూదులకు రాజు అని మాకు తెలిసింది. అందుకని మేము వచ్చాం. ఇంత ప్రయాస పడింది ఆరాధించడానికే కానీ ప్రతిఫలం కొరకు కాదు. ఈ స్థలములో ఎవరైనా ప్రతిఫలం కొరకు రాలేదా? ఏది చేసినా ప్రతిఫల అపేక్ష మనకు లేదా? దేవుడి కొరకు ఏది చేసినా, మనుషుల కొరకు ఏది చేసినా, మనం పడుతున్న ప్రయాసలో ప్రతిఫలము ఆశించడం మనం సహజ అనుభవం. కానీ వీరు ప్రతిఫలాన్ని ఆశించుకోకుండా ఆయనను గణపరచడమే ఒక్క గురిగా పెట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఒక గదిలో కూర్చొని ఉంటుండగా ఒక ఆవిడ తీసుకుని వచ్చి అత్తరు బుడ్డిని పగలగొట్టేసింది. ఆమె సంవత్సరం అంతా కష్టపడిన కష్టార్జితంతో అత్తరు బుడ్డిని సంపాదించింది. ఆయనను కూర్చోబెట్టి అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరంతా తీసి ఆయన మీద వేసింది. యోధా ఇస్కరియోతు అంటాడు, ఈ నష్టం ఎందుకు, ఈ నష్టం ఎందుకు అంటే, ఆవిడ ఒక స్త్రీ, యోధా స్త్రీ, కానీ ఈ నష్టం ఎందుకు అని ఆయన అడుగుతూ ఉంటే, పురుషులను కాదు ఎవరిని పట్టించుకోకండి. ఆమె ఏం ఆశించింది అంటే ఏమీ ఆశించలేదు, నా ప్రభువును ఆరాధించాలి, నా ప్రభువును గొప్ప చేయాలి, ఆయనను సంవత్సరం అంతా సంపాదించిన కష్టార్జితంతో ఆయనను నేను గొప్ప చేయాలి. నీకేం కావాలని అడుగు చేస్తున్నావు ఇదంతా. ఈ ఆరాధనకు ప్రతిఫలం ఏం ఆశిస్తున్నావంటే, నాకేం ఆశించటం లేదు, నేను కేవలం ఆయనను ఆరాధించాలి, ఆయన గొప్ప చేయాలి అంతే. ఆయనను హెచ్చించాలి, నేను కనబడకూడదు, ఆయన కనబడాలి, నేను మరుగుగా ఉండాలి, ఆయన అందరికీ తెలియాలి, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. నా పేరు కాదు ఆయన పేరు, నేను కాదు ఆయనగా ఆయనే కనబడాలి అందరికీ. నేను మరుగైపోవాలి, ఆయనే ప్రత్యక్షం అవ్వాలి అందరికీ. నేను నా 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 కాదు, నా దేవుడు కనబడాలి, నేను దాచబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అలాంటి ఆరాధన జ్ఞానులు చేశారు. అలాంటి ఆరాధన ఆ స్త్రీ చేసింది. నా ప్రియమైన దేని బిడ్డారా, ఓ తల్లి, నీకేమైనా మంచి జరిగిందా? అందుకింత చేస్తున్నావా? సంవత్సరం అంతా ఆదాయం తెచ్చి అత్తరు బుడ్డిని కొని పగలగొట్టి అత్తరుతో అభిషేకిస్తున్నావు. ఆయన ఏమన్నా నీకు మేలు చేశాడా? జ్ఞానులారా, ఆ యూదుల రాజుగా పుట్టినవాడు నీకేదో అపాయం తప్పించాడా? క్షేమమిచ్చాడా? మేలు చేశాడా? అందుక ఈ ఆరాధన కృతజ్ఞత అంటే కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిఫలము ఆశించడం తప్పని నేను అంటాలే. ప్రతిఫలం ఆశించిన ఆరాధన, మేలు పొందుకుని కృతజ్ఞత చూపించిన ఆరాధన. కానీ వీళ్ళ ఆరాధన అది కాదు. ప్రతిఫలమును ఆశించిన ఆరాధన కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో ఉండి ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఏమి కోరి, ఏమి ఆశించి, ఏమి పొందుకొనగోరి, ఏమి జరగాలని, మీకు దేవుడు ఏమివ్వాలని ఈ ఆరాధన, ఈ మధ్యరాత్రి ఆరాధన, ఈ మధ్యరాత్రి పాటలు లేదా ఈ మధ్యరాత్రి ప్రార్థన, మీరు ఏమి చెయ్యాలి, దేవుడు మీకు ఏం చెయ్యాలని అని అంటే, ఏమి చెయ్యాలని కాదు, ఏమి పొందగోరి కాదు, ఏదో ఆశలతో కాదు. ఈ స్థలములో మేము ఆయనను, ఈ శ్రమలో మేము ఆరాధిస్తున్నాం. ప్రజలు, నీ దగ్గర నా దగ్గర అలాంటి నిస్వార్థమైన ఆరాధన దేవుడు నీ దగ్గర ఎప్పుడైనా చూచాడా? నా దగ్గర, నీ దగ్గర, మన దగ్గర నిస్వార్థమైన ఆరాధన చూచాడా? ఎందుకు పెట్టారు ఈ కూడిక? ఆయన హెచ్చించడానికే. పలానాది జరిగింది కదండి, పలానాది చేశారు కదండి, పలానాది అయ్యింది కదండి, అందుకే కృతజ్ఞత. అది వేరు. ఆయన ఇది చెయ్యాలని నేను పెట్టాను, అది వేరు. ఆయన దీవిస్తాడని, అది వేరు. ఆయన దీవెన కొరకు కాదు, ఆయన మేలుల కొరకు కాదు, ఆయన ఆశీర్వాదముల కొరకు కాదు, ఆయన తన ఆత్మతో కుమ్మరించాలని కాదు, ఆయన ఆత్మతో నన్ను అభిషేకించాలని కాదు, ఆయన ఆత్మతో నన్ను నింపాలని కాదు, ఆయన నాకేదో జరిగించాలని కాదు. ఆయన దేవుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయనకు స్తుతులకు పాత్రుడు, ఆయన ఘనతకు మహిమకు యోగ్యుడు. అంతే. ఇందులో నేనేం ఆశించి ఆరాధించను. ఆయన రాజు, ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన ఆరాధనీయుడు కాబట్టి ఆరాధిస్తాను. ఆయన దేవుడు, నేను ఆరాధించే వ్యక్తిని. ఇందులో లాభ బేరసారాలు లేవు. ఆయనకి ఇవ్వాల్సిన ఆరాధన నేను ఇస్తాను, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ నీకు ఇస్తాను, ఆయనకి ఇస్తాను. ఆయన గణపరచు రీతిగా నేను కనపరుస్తాను. నిజమేనా? ఏదైనా ఆశించి చేస్తా, అది వ్యాపారం కాదా? ఏదైనా ప్రతిఫలము, నేను ఇది ఇస్తాను, నువ్వు అది ఇవ్వు, నీ వద్దకు వస్తాను, నువ్వు నాకు ఎలా చెయ్యు. స్తోత్రం. ప్రతిఫలం ఆశించలేని ఆరాధన జ్ఞానులు చేస్తున్నారు. ప్రతిఫలం ఆశించలేని ఆరాధన ఆ స్త్రీ ఆరాధన చేస్తుంది. దేవుని స్తోత్రం. చెరసాలలో గాయాలతో ఉన్నవారు ఆరాధన చేస్తున్నారు, ప్రతిఫలం ఆశించి కాదు. ఆయన చేస్తాడో చేయడం అనవసరం, నాకు ఇస్తాడో ఇవ్వడో నాకు అనవసరం. అస్సలు దాని మీద కాదు నా గురి. ఆత్మతో నింపాలని కాదు ఆరాధన. ఆయన తన శక్తితో, బలముతో, మహిమతో, అగ్నితో నన్ను నింపాలని కాదు ఆరాధన. ఆయన దేవుడు, నేను ఆరాధన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
ఒకవైపు శ్రమ పడ్డారు, నష్టపోయారు, కోల్పోయారు, ప్రయాసపడ్డారు. రెండో వైపు సాంబరాని బంగారము బోళం ఇస్తున్నారు. మూడవది ప్రతిఫలము ఆశించలేని వారయ్యారు. దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్తాను. ఇలా ఆరాధిస్తున్న వీరు కేవలం ఒక కారణం, ఒకే ఒక కారణం. ఏంటది అంటే, నక్షత్రమును చూచి ఆయన యూదుల రాజును గుర్తించి మేము ఆరాధిస్తున్నాం. మీ ఆరాధన కారణం ఏంటి? మీరు ఆరాధించడానికి 2 సంవత్సరాలు ప్రయాసపడి సమస్తమును వదిలిపెట్టి, కుటుంబాన్ని, భార్యను, బిడ్డలను, లాభకరమైనవి అన్నిటిని వదిలిపెట్టి మీ ధనమంతా ఖర్చు పెట్టుకుని ఇంత ప్రయాణం చేసి ఇంత ఆరాధన చేస్తున్నారే, ఏ కారణాన్ని బట్టి మీరు ఆరాధన చేస్తున్నారు? ఏమి చూచి ఆరాధన చేస్తున్నారు? అస్సలే దేనిని బట్టి అనంటే, ఆయన నక్షత్రము మాకు ఇచ్చిన సందేశం ఏంటంటే ఆయన యూదుల రాజు, అందుకే మేము ఆరాధిస్తున్నాం. యూదుడు రాజు అని తెలిసింది, అందుకు ఆరాధిస్తున్నాం అని ఒకే ఒక కారణం, ఇంకేమీ తెలియదు వాళ్ళకి. అయితే వాళ్ళ ఆరాధనని ఇక్కడ పక్కన పెడదాం, ఇక్కడ పెడదాం. ఒక ఆరాధన పరలోకంలో జరుగుతుంది కెరూబులు శరాబులతో. ఆ ఆరాధన ఏంటి అంటే, 2 రెక్కలు ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో పాదాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతూ ఆరాధిస్తున్నారు. ఏమన్నా ఆరాధన? పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములు చేస్తూ ఉంటుండగా ఏం జరుగుతుందట? యెషయా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. వారి కంఠస్వరం వలన చాలు పరలోకపు గడప కమ్ములు ఏమైపోతున్నాయి అంటే అండి, పునాదులు కదులుతా, అంటే అంత బిగ్గరగా చేస్తున్నారు ఆరాధన. ఒకసారి చెప్పరు గట్టిగా, హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా చెప్పవేమమ్మా. దేవుని స్తోత్రం. కొద్దిగా ఒకసారి గట్టిగా చెప్పండి అని. ఎవరు నాకేం కొత్త బట్టలు ఏం కనబడతలేదు, ఏమి అంత ఏమి ఖరీదులు ఏం పెట్టలేదా ఏంటి, ఏం చేయలేదా? తర్వాత ఇంక ఫంక్షన్ కడతారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకున్న, ప్రభువా కృపాసహితమైన మాటలే నా నోటంటే రావాలి ప్రభువా, కారాలు మిరియాలు మసాలాలు ఏం వద్దు ప్రభువా, ఈరోజు వాళ్ళు తింటారు ప్రభువా, వాళ్ళు తింటారు, కూరలు వేసుకుంటారు, ఈరోజు నాకు కారాలు మిరియాలు వద్దు ప్రభువా, నా పచ్చిమిరకాయలు అసలు వేయకూడదు ప్రభు, నేను ఈరోజు చాలామంది ముందు నిలబడతాను, పలికినా చూసినా పలకరించినా మాట్లాడిన ఏం చేసినా పచ్చిమిరకాయ. దేవునికి స్తోత్రం. నన్ను చాలా జాగ్రత్తగా ఉంచు ప్రభు, దయారసం పూగిన ఆయన ఉప్పు వేసినట్టుగా ఉండాలి రుచికరంగా, ఏమాత్రం పండగ పూట ఎవరిని, దేవునికి స్తోత్రం అని ప్రార్థన చేసుకున్నాను. ఏంటమ్మా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇంకెక్కువేమన్నా. అయితే కష్టమైన ఆరాధన ఏంటంటే క్రిస్మస్ ఆరాధన కదనమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా మీరు లైన్లోకి రాలేదు, నేను ఇలా చెప్పిస్తున్నాను కానీ నాకు ఆ గడప కొమ్ములు కదలలేదు. ఎక్కడికి? ఇక్కడికి. చెప్పండి గట్టిగా. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోసారి చెప్తారా? ఏమైనా పెంచి చెప్పండి. గడప కొమ్ములు పునాదులు కదిలినంత కేకలేస్తున్నారు కదా శరాపులు కెరూబులారా, దేనిని బట్టి ఆరాధిస్తున్నారు మీరు? ఫలితం ఆశించా? మీకేం కనబడింది? మీ ఆరాధనకు పునాదేంటి? మీ ఆరాధనకు, మీ యొక్క ఆరాధనకు ఆధారం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే మేము ఈ ఆరాధన, మా ఆరాధనకు పునాది పరిశుద్ధుడు. జ్ఞానుల ఆరాధనకు పునాది నక్షత్రం చెప్పింది ఆయన రాజు అని, ఆయన రాజు అని చెప్పింది, అందుకే ఆరాధన.
పరిశుద్ధుడు అని తెలిసింది కాబట్టి మేము ఈ ఆరాధన చేస్తున్నాం. చూడడానికి కూడా తగిన వారం కాదు, సమీపించడానికి కూడా తగిన వారం కాదు, మా కాళ్ళు కనబడడానికి కూడా తగదు. అందుకే దాచుకుని ఆరాధిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. 2 ఆరాధనలు చెప్పుకున్నామే. ఒక ఆరాధన చెప్పండి అర్రా బాబు, మీరు తొందరగా చెప్తే వదిలేస్తాను. చెప్పండి. ఒక ఆరాధన ఎవరు చేశారు? జ్ఞానులు కదండి. జైల్లో ఆరాధన, ఆ తర్వాత అత్తరబుడ్డి పగలగొట్టిన ఇవన్నీ 3 1. 2వ ఆరాధన యెషయా 6లోను కెరూబులు శరాబులు చేస్తున్న ఆరాధన. ఏంటి ఈ ఆరాధన అంటే పరిశుద్ధుడు కనుక మేము ఆరాధన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఇప్పుడు 3వ ఆరాధనకు వస్తాను. నువ్వెందుకు ఆరాధించాలి? ఇక్కడ మనం ఎందుకు ఆరాధన చేయాలి? రాజును ఆరాధిస్తున్నామంటారా? ఇంకేమి చెప్పరా? ఇంకేమీ మాకు తెలీదు. మాకు తెలిసింది ఒకటే, తూర్పు దేశమున ఆయన నక్షత్రం మేము చూచాము, అందుకే ఆయన రాజు అని తెలిసింది, అందుకే ఆరాధించడానికి వచ్చామంటారు జ్ఞానులు. వీరంటారు పరిశుద్ధతను చూచాం, అందుకే మౌనముగా ఉండక గడప కమ్ములు కదిలినంతగా, పునాదులు కదిలినంతగా బిగ్గరగా ఆరాధిస్తున్నా. అంటే బిగ్గరగా అన్న పదములో ఏం కనబడుతుందని అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు 3వ ఆరాధనకు వద్దాం. నువ్వెందుకు ఆరాధించాలి? చెప్పండి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఏ ఆరాధన ఆయనకి ఇష్టమైంది? ఆత్మతో సత్యంతో అనేస్తారు తొందరగా మీరు అందరూ. రైట్, నిజమే. ఆత్మతోనే చెయ్యాలి ఆరాధన. ఆత్మతో చేసిందే లోపం లేని ఆరాధన. అయితే నీ ఆరాధనకు పునాది, నా ఆరాధనకు పునాది ఏంటి? నువ్వేం చూసి ఆరాధించాలి? నేను ఈ మాటలు చెప్పేస్తాను. 11 అనుకున్నాను కదా, చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని సమయాల్లో చెప్పుకోవచ్చు కానండి, ఈరోజు చెప్పుకోవడం ఏంటండి? ఏదో చిన్న చెప్పేసి వదిలేయండి. ఇంకెప్పుడు మీరు చెప్తూ ఉంటే వింటున్నాం కదా, గంటన్నర చెప్పినా కూర్చొని వింటున్నాం కదా. ఈరోజు పట్టుకుని ఈరోజు ఎక్కువసేపు చెప్పేలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తక్కువ చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. చాలు మీరు అందరూ ఎలక్ట్గా అయిపోయింది. ఆయన అంటే యేసుక్రీస్తు ఎవరితో సమానుడు? మీరందరూ మాట్లాడాలి. ఎవరితో సమానుడు చెప్పాలండి. ఎవరితో సమానుడు? దేవునితో సమానుడు. అనగా దేవాది దేవుడు, యెహోవా దేవుడు ఏ కుర్చీలో కూర్చున్నాడు, ఈయనకు కూడా అలాంటి కుర్చీ ఉంది. ఈయన ఎంత అర్హుడో ఆయన అంత అర్హుడిగా ఉన్నాడు. ఈ ఇద్దరికీ తేడా మాట్లాడండి. వీళ్ళిద్దరికి తేడా ఏమీ లేదు. ఎవరెవరికి? తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి సమానము అంటాడు అక్కడ. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండే స్థితి ఈ కుమారునికి అక్కడ ఉంది. అంటే మీకు బైబిల్లో దొరికితే ఇద్దరు ఒక హోదాలోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సర్లేండి, ఈ ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు ఆ సమాన హోదాలో ఉన్న ఈ 2వ దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు అది విడిచిపెట్టకూడదు, ఇది పోగొట్టుకోకూడదు, ఇది వదులుకొనకూడదు అని చెప్పి అనుకోలేదు. కానీ ఆయన అది వదిలిపెట్టి ఆయన ఏ స్థానమునకు వచ్చేసాడు అంటే మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు, తన్ను తాను రిక్తునుగా. 3 మాటలు చెప్పండి. ఒకటి అందరూ చెప్పాలి. 1 బైబిల్ చూసి చెప్పండి. ఫస్ట్ మనుషుల పోలికగా పుట్టాడు. రైట్. 2 దాసుని స్వరూపము ధరించాడు.
2 రిక్తుడుగా ఒకటి ఖాళీ చేసుకుంటూ రిక్తుడైపోయాడు. 3 పనులు జరిగాయి. మనుషులు పోలికగా పుట్టాడు. 2వది దాసుని స్వరూపం ఆయన కలిగి జీవించాడు. 3వది తనకున్నదంతా ఒకటి వదులుకుంటూ వచ్చాడు. రిక్తుడైపోయాడు. పోలిక, స్వరూపము, రిక్తుడవడం. మనుషుడయ్యాడు, దేవుడు మనుషుడయ్యాడు, మనుషుడు దాసుడయ్యాడు, దాసుడు రిక్తుడయ్యాడు. చెప్పండి. దేవుడు చెప్పాలండి సారు, చెప్పండి. దేవుడు మనుషుడయ్యాడు, మనుషుడు దాసుడయ్యాడు, దాసుడు అంతేనామా? నన్నేం తప్పు చెప్పిస్తున్నారా? దేవుడు మనుషుడయ్యాడు, మనిషి దాసుడయ్యాడు, దాసుడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చర్చికి ఎందుకు వచ్చాము తెలుసా? దాసులము. మనం వచ్చింది ఎలాగొచ్చాం? రిక్తులుగా వచ్చాం. వచ్చి ఏమవుదాం అనుకుంటున్నాం? ఆయన ఓటి వచ్చి 0 అయ్యాడు. మనం 0గా వచ్చి చర్చికి ఏమంటారో నాకు తెలియదు, మీరు అనుకోండి. హీరో అవ్వాలనుకున్నారా? అయ్యా మనం కదండి. దేవునికి స్తోత్రం. మంచి మాట చెప్పారు. దేవునికి స్తోత్రం. కొంతమంది హృదయాల్లో అలా 0లాగా ఉంటే, వదిలేసావా నన్ను? నిన్ను కనబడుతున్నానా? నువ్వు నన్ను చూస్తున్నావా? అంతేనా? ప్రైజ్ ది లార్డ్. నన్ను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించు. 0 నుండి ఎక్కడికి వెళ్ళాలి నేను? నిజంగా చెప్పండి బాబు, 0 నుండి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? ఇంకా 0 అయిపోవాలనుకున్నారా? లేకపోతే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నారా? మీకు తెలుసు ఆన్సర్, కానీ చెప్తాలే. ఎక్కడ ఇవ్వాలనుకున్నా ప్రతి ఒక్కరూ 0గా వచ్చాము దేవుని దగ్గరికి. సాక్ష్యం చెప్పండి. ఏమీ లేకుండా వచ్చామండి చర్చికి, ఏమి లేకుండా వచ్చాము యేసయ్య దగ్గరికి, ఏమీ లేకుండా చాలా దీనస్థితిలో చర్చికి వచ్చాము, దేవుడి దగ్గరికి వచ్చాం. ఇప్పుడు దేవుడు మమ్మల్ని చాలా హెచ్చించాను అంటారా? హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన చర్చిలో ఒక ఆయనకి, ఒక ఆవిడికి, ఒక ఆయన దేవుని నమ్ముకున్న తర్వాత నాకు దేవుడు ఎంత చేశాడు, నాకు అంత చేశాడు, నాకు ఎంత చేశాడని వేరే చర్చ ఆయన చెప్తున్నాడట. దేవుడు నన్ను ఇంతగా హెచ్చించాడు, నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఇలా గొప్ప చేశాడు, నాకు, నా పిల్లలకు, నా కుటుంబం ఒకప్పుడైతే ఇలాగా, ఇప్పుడైతే ఎంత అని చెప్తూ ఉంటే విని అప్పుడు అన్నారట, ఇవన్నీ అలాగా ఆపండి, ఇదంతా బాహ్య మార్పు కదా మీరు చెప్పింది. మీ మనసులోను, మీ హృదయంలోను, మీ ప్రవర్తనలో ఏం మార్పు జరిగిందో అది చెప్పండి ఇప్పుడు అన్నారట. చదువుకోలేని ఒక ముసలమ్మ అడిగిన ఈ మాటలు విని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు నాకు ఎలా చేశాడు, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నన్ను ఎంతగా నేను ఇలా చేస్తూ ఉంటే దేవుడు నన్ను ఎంత హెచ్చించాడు, నేను ఇలాగా చేస్తూ ఉంటే దేవుడు ఎలా గొప్ప చేశాడు అని చెప్తూ ఉంటే, చెప్పనిచ్చి ఆగిన తర్వాత అన్నదట ఆవిడ, సర్లే ఇదంతా నిజమే కానీ కాదంటలేదు, కానీ అది బాహ్యం కదా, ఈ లోకంలో ఉండిపోద్ది కదా. సర్లే, దేవుడు దగ్గరికి వచ్చిన తర్వాత నీ మనసు ఏం మారింది, నీ హృదయం ఏం మారింది, నీ స్థితి ఏం మారింది, నీ అంతరంగం ఏం మారింది, నీ పాపం ఏం పోయింది, అది చెప్పు. సాక్ష్యం అది చెప్పయ్యా, సాక్ష్యం. నోరు మూసాడట. నీ మనసు మారిందా, నీ హృదయం మారిందా, నీ ప్రవర్తన మారిందా, నీ చూపులు మారాయా, నీ మాటలు మారాయా, చెప్పు.
ఈరోజు చర్చికి వచ్చింది ఎందుకు అంటే, నా స్థితి ఒక దగ్గర నుండి ఇంకా 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 ఓకే అది అలాగే ఎదుగున్నా. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మేలు కాదు, ఆధారం కాదు. దేవునితో సమానంగా ఉండిన ఈయన ఆ సమాన స్థితి నుండి కిందకు దిగాడు మనిషిని పోలికగా. తర్వాత దాసుని పోలికకి దాసుని రూపాన్ని పట్టుకున్నాడు. ఆ తర్వాత రిక్తుడయ్యాడు. నేను టకటకమని చెప్పండి, యేసుక్రీస్తు పరమలోకాన్ని వదిలింది, సింహాసనాన్ని వదిలాడు, మహిమను వదిలాడు. సమీపించడాన్ని తేజస్సులో ఉన్నవాడు ఆ స్థితిని వదిలాడు. ఒక ఆరాధన వదిలిపెట్టాడు, ఆ దైవత్వాన్ని వదిలిపెట్టాడు. అవన్నీ వదిలిపెట్టి మనుషుల పోలికగా పుట్టాడు. రైట్ కదండి? అలాంటి వచ్చిన వాణ్ణి బాప్తిస్మిచ్చి యోహాను అంటాడు, అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు? మనుషుల పోలికగా, దాసుని పోలికగా. స్వరూపం ఎందుకు ధరించావు అంటే లోక పాపమునంతా తీసుకుని వెళ్ళిపోవడానికి. ఓకే, ఆయన పసుల తొట్టిలో అడుగుపెట్టాడు, పసుల పాకలో, ఒక పేద కుటుంబంలో పొత్తుగుడ్డలతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన శిలువ మరణానికి వెళ్ళాడు. అక్కడ చూడగలిగితే లేత మొక్క వలె పెరిగాడు. లేత మొక్క వలె దేవుని దగ్గర పెరిగాడట. యెషయా 53లో లేత మొక్క వలె పెరిగాడట. తర్వాత 2వ లైన్ 3వ వచనానికి వచ్చేటప్పటికి వ్యసనక్రాంతుడిగా మారిపోయాను, వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాను, చూడనల్లని వాడిగా మారిపోయాను, తృణీకరింపబడిన వాడిగా మారిపోయాను. ఎవ్వరు అపేక్షించే వాడిగా లేడు. షోలమత అంటది, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అంటాది. అపోస్తుడైన యోహాను పద్మాసు ద్వీపమందు ఆయనను చూస్తే దైవత్వపు అనుభవాలన్నీ చూపిస్తాడు. ఆయన తల ఎలాగుంది, ఆయన కంఠస్వరం ఎలాగుంది, ఆయన పాదాలు ఎలాగున్నాయి, ఆయన అంగి ఎలాగున్నది, ఆయన కన్నులు ఎలాగున్నాయి, ఆయన ముఖం ఎలాగుంది, ఆయన ఆయన అంటే ఆయన రూపాన్ని గురించి వివరిస్తాడు. ఇక్కడ సిలువ మీద ఏమీ లేని, నడుము మీద చిన్న అంగి తప్ప, చిన్న క్లాత్ తప్ప ఏమీ లేనోడైపోయాడు. నీ వస్త్రమేది? వాళ్ళు తీసుకున్నారు, పంచుకున్నారు. శరీరంలో క్షేమమేది? నా శరీరం అంతా దున్నేశారు. నీ శరీరంలో రక్తమేది? నీరు వస్తుంది, రక్తం అంతా దారిపోస్తుంది. నీ సౌందర్యమేది? నీ సొగసేది? నీ స్వరూపమేది? అంత పోగొట్టుకున్నాను, అంత పోగొట్టుకున్నాను. ఒకటి స్వరూపం వదిలేను, సొగసు వదిలేను, రక్తం వదిలేను, క్షేమం వదిలేను, వస్త్రాలు వదిలేను, అన్నీ వదిలిపెట్టేశాను, రిక్తున్నైపోతున్నాను. పక్కనున్న దొంగ అంటున్నాడు, ఓ యేసు, నువ్వే దేవుని కుమారుడైతే, నువ్వే దేవుడివైతే భూమి మీద ఎన్నో చేసావు కదా, నువ్వు అలా చేసుంటే ఆసక్తితో నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించంటే ఆయన అంటాడు, ఆసక్తి కూడా లేదు, ఆ బలము కూడా నా దగ్గర, అది కూడా వదిలేశాను. నాకు శక్తి లేదు, వస్త్రము లేదు, రక్తము లేదు, స్వరూపము లేదు, సొగసు లేదు, అన్ని ఒకటి పోయాయి, రిక్తున్నైపోతున్నాను. ఎవ్వరు చూడలేకపోతున్నారు నన్ను, ఎవ్వరు నన్ను ఇష్టపడతా లేదు, ఎవరు నన్ను ముద్దు పెట్టుకునే వాళ్ళు లేరు, ఎవరు నన్ను కౌగిలించుకునే వారు లేరు, ఎవరు నన్ను ఆరాధించేవారు లేరు. తృణీకరిస్తున్నారు ఈ శిలం మీద, చూడలేకపోతున్నారు ఈ శిలం మీద. వ్యసనక్రాంతుడిగా, రోగగ్రస్తుడిగా ఉన్నాను, అంతా కోల్పోయాను.
నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అది కూడా లేదయ్యా, గుడ్డోడి కన్నిచ్చానే, ఆ జీవం ఆ శక్తి కూడా లేదు. ఇప్పుడు నన్ను నేను రక్షించుకోలేను, మిమ్మల్ని కూడా బయటికి దించలేను, అది కూడా కోల్పోయాను. రిక్తుడు చీర. యేసు వచ్చింది అందుకే, యేసు వచ్చింది అందుకే, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే. నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు, లోక పాపమును మోసుకుని పోవడానికి వచ్చాడు. ఆయన ఖాళీ అయిపోయాడు, ఒకటి వదులుకున్నాడు, జీరో అయిపోయాడు. సంగమా, ఎందుకు ఆరాధన చెయ్యాలి? నీ ఆరాధనకు ముందు ఏం జరగాలో తెలుసా? ఆయన త్యాగాలని గుర్తుపెట్టుకో, ఆయన కోల్పోయిందంత గుర్తుపెట్టుకో, ఆయన నష్టపోయింది గుర్తుపెట్టుకో, ఆయన పోగొట్టుకున్నది గుర్తుపెట్టుకో. ఇదంతా ఎవరి కొరకు? ఇదంతా ఎందు కొరకు? ఇదంతా వదులుకున్నది ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే. వీధిలో అన్యజనులు 3 మేకల మీద వేలాడుతూ తను తానే రక్షించుకోలేదు, మనల్ని ఏం రక్షిస్తాడు అంటున్నది లోకం. కానీ వారు అలాగంటున్నారేమో, కానీ నీ తండ్రి నీ కొరకు అలా మారిపోవడానికి కారణం నీ కొరకు, ఈ ప్రజల కొరకు, నశించిపోతున్న లోకం కొరకని నీకు తెలుసు. లోకం ఆరాధించదు, లోకముకు తెలీదు, లోకము మరుగు ఉంది. ఆయన అపజయాలు కనబడుతున్నాయి లోకానికి, ఆయన హీనస్థితి కనబడుతుంది లోకానికి. ఆయనను చిన్నవాడుగా, ఎన్నిక లేనడుగా చూస్తుంది లోకం. కానీ క్రైస్తవ సంఘమా, ఆయన ఎన్నిక లేనుడు కాదు, ఆయన శక్తిహీనుడు కాదు, ఆయన బలహీనుడు కాదు, ఆయన విలువ లేనోడు కాదు. ఆయన సర్వాధికారి, ఆయన ప్రభువు, ఆయన రాజు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడు, మహాకాశముల పట్టజాలని గొప్పవాడు. అంతటి వాడు ఎందుకు అలాగైపోయావు? అంతటి వాడు నువ్వెందుకు అలాగైపోయావు? వస్త్రాలేవి, క్షేమమేది, సొగసేది, స్వరూపమేది, ఆ ముఖ కాంతి ఏది, ఆ సౌందర్యమేది? నీ కొరకే అక్కడ నుండి దిగొచ్చేసాను, కోల్పోతూ వచ్చాను. ఇప్పుడు అంతా కోల్పోయాను, ఏమీ లేనివాడను. నేను ఇలా కావడానికి కారణం నీ కొరకే. పశువుల తొట్టిలోకి అడుగుపెట్టింది నీ కొరకే, దాసునిగా మారింది నీ కొరకే, అంత కోల్పోయింది నీ కొరకే. లోకము హేళన చేస్తుంది. క్రైస్తవుడా, లోకముతో కలిసి నవ్వకో. ఆయన అలాగవ్వడానికి కారణం నా పాపములే. నన్ను ప్రేమించి ఆయన అలాగైపోయాడు, నన్ను ప్రేమించి అలా కురిపిగా మారాడు. తండ్రి, వారికి తెలియదు లోకానికి నువ్వు ఇలాగయ్యావని. నాకు తెలుసు నీ త్యాగం, నీ సమర్పణ నాకు తెలుసు, నువ్వెంత కోల్పోయావో నాకు తెలుసు. నేను వారిలో ఒకని కాదు అని సిలువను కౌగిలించుకొని, సిలువను ముద్దు పెట్టుకొని, నా కొరకు ప్రాణం ఇచ్చిన వాడా, నా కొరకు నీ సొగసునిచ్చిన వాడా, నా కొరకు సమస్తాన్ని దారపోసిన వాడా, నా జీవితం నీకు ఇస్తానయ్యా, నా హృదయాన్ని నీకు ఇస్తానయ్యా. నేను విడవక ముద్దు పెట్టుకుంటానయ్యా. కృతజ్ఞత కలిగిన వాడనై నా బ్రతుకు దినములన్నీ నీ సిలువ దగ్గర గడుపుతానయ్యా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ ఆరాధనకు కారణం ఏంటి? పునాది ఏంటి? ఈ ఆరాధనకు లాభం కావాలా నీకు?